భారతదేశానికి యువత ఒక పెద్ద ఎసెట్ అని వారు తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని గుంటూరు జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రెసిడెంట్ ఎంవి చారి పేర్కొన్నారు. ఒంగోలు దాముచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్లో నిర్వహించిన జాబ్ అచీవర్స్ డేలో ప్రసంగించారు. చాలా మంది విద్యార్థులు సమయం విలువ తెలియకుండా తిరుగుతున్నారని, ఈ కారణంగా వారి కెరియర్ దెబ్బతింటుందన్నారు. డిప్లొమా, టెక్నికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి జిందాల్ కంపెనీలో 90% ఉద్యోగాలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రిన్సిపల్ నర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వాడు చాలా కలుపుకున్నాడు. టుడే మాతో పాటు ఇండస్ట్రీ చాలామందికి టైం విలువ తెలియదు. ఇక్కడ ఇందాక ఒక లెక్చరర్ గారు ప్లేస్మెంట్స్ గురించి చెప్పారు. అది ఎంత పుణ్యం చేసుకుంటే జాబ్ వస్తుందనేది మీకు ఎవరికి అర్థం కావట్లేదు. జాబ్ అచీవర్స్ కూడా వాళ్ళు ఏం అచీవ్ చేశారనేది అర్థం కావట్లేదు. The definition of time is nothing but in the bank account we are spending money without knowing the bank balance. Time is a bank account without knowing the amount of deposits and we are spending money. Life is uncertain. ఎవడు ఎన్ని రోజులు బతుకుతాడో ఏంటో ఎవడికి తెలియదు. This is all karma and kriya. That's all. Now what is economy? I used to go to IIT Kharagpur, IIT Delhi, Administrative Staff College of India, NIT Durgapur, and not only that, recently I have been visited to Lal Bahadur Shastri of Academy of Administration, Mussoorie, to teach the IAS officers on solid waste management. ఇప్పుడు మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ సైడు రీసెంట్లీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, నాకు అవకాశం దొరికింది. డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు నన్ను పిలిచారు. దాని కింద ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజెస్, ఐటీఎస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఇవన్నీ మెర్జ్ చేసేసారు విత్ బీటెక్ అండ్ ఎవ్రీథింగ్. మాకు మెర్జ్ చేయక ముందు ఎట్లా ఉండేదంటే మీ లెక్చరర్స్ కూడా కొందరు మా యూనివర్సిటీకి, మా ఇండస్ట్రీకి వచ్చారు. దే హ్యావ్ సీన్ ద మెథడ్స్ అండ్ ఎవ్రీథింగ్. దానిలో ఈ మేడము చాలా ఇంప్రెస్ అయ్యి ప్రిన్సిపాల్ గారికి చెప్పి ఈరోజు నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. ఇప్పుడు బీటెక్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు కొంచెం అఫోర్డబుల్ ఫ్యామిలీసు, వీళ్ళందరూ వెళ్ళగలిగే పరిస్థితి ఉంది. 99% ఐటీఐ డిప్లొమా అనేవాళ్ళు బిలో మీడియం క్లాసు వాళ్ళు వస్తారు స్టూడెంట్స్. ఇక్కడ పూర్నెస్, బీదరికం అనేది మన స్టేటస్ కాదు, మనం సరిగ్గా ఆలోచించలేకపోవడమే. మహేష్ బాబుది ఇంగ్లీష్లో ఒక మన మూవీ ఒకటి ఉంది, కళ్ళతో చూస్తే ముందే చూస్తాము, దిమాగ్తో చూస్తే దునియాతో చూస్తాము. అది బాగా గుర్తుంటుంది మీకు సినిమాలు, సబ్జెక్ట్ గుర్తుండదు. అది నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అది చాలా మంచి డైలాగ్. ఎందుకు డైలాగ్ అంటే ఎవరికైతే విజన్ ఉందో వాళ్ళు ప్రపంచాన్ని చూడగలరు. నో వాళ్ళని ఎంజాయ్ చేయనియండి. వాళ్ళకి ఇప్పుడు తెలియదు, రేపు జాబ్ రాక రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది లైఫ్ ఏంటనేది. మాకు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి విజయ్ సాయి గారిని హెడ్ ఆఫ్ మెకానికల్ డిపార్ట్మెంట్ ఉండేవారు సార్. అది కష్టం మీద నన్ను రిక్వెస్ట్ చేసుకొని ఒక 5 పంపించాను నా దగ్గరికి ఇంటర్న్షిప్ కోసం. ఒక 2 స్టూడెంట్స్ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, మిగతా 3 నేను విజయవాడ నుంచి వస్తున్నప్పుడు ఈ ఇండస్ట్రీ పేరు చెప్పి బయట తిరుగుతుండేవారు, సిగరెట్లు తాగి చేసి తిరుగుతుండే. ఇది ఒక 7 years బ్యాక్ అయింది. 2 రెగ్యులర్గా ఎవరు వచ్చారో వాళ్ళు మంచి జాబ్లో ఉన్నారు. ఈరోజు వచ్చేసేసి ఆ మిగతా 3 బీటెక్ స్టూడెంట్స్ సెక్యూరిటీ గార్డ్స్ కింద చేస్తారు.